ఇప్పుడంటే మనం డైరెక్ట్ గా కాల్ చేస్తున్నాం, కానీ ఒకప్పుడు మరొకరితో ఫోన్ లో మాట్లాడాలంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆపరేటర్ ద్వారా కనెక్ట్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల ఓ కాటి కాపరి నష్టపోయాడు. దీంతో రివెంజ్ తీర్చుకుందామని డిసైడ్ అయిన అతను ఫస్ట్ ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కనుగొన్నాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఆల్మన్ బ్రౌన్ స్ట్రోగర్ అమెరికాకు చెందిన ఇతను పెద్దగా చదువుకోలేదు. 1861 నుంచి 1865 అమెరికన్ సివిల్ వార్ లో ద యూనియన్ అంటే ఉత్తర అమెరికా రాష్ట్రాల తరపున పోరాడారు. ఆ వార్ తర్వాత కొన్నాళ్లు టీచర్ గా పనిచేసిన ఆల్మన్ ఆ తర్వాత కాన్సాస్ సిటీలో అండర్టేకర్ అంటే కాటి కాపరిగా పనిచేయడం మొదలుపెట్టాడు. 50,000 జనాభా ఉన్న ఆ నగరంలో అప్పట్లో ఇద్దరు ఆ వృత్తిలో ఉన్నారు. దీంతో వీరికి మంచి డిమాండ్ ఉండడమే కాక వీరి మధ్య పోటీ కూడా ఉండేది. ఫోన్ కాల్స్ ద్వారా ఆల్మన్ కు ఆర్డర్లు వచ్చేవి. టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆపరేటర్ ద్వారా కాల్స్ కనెక్ట్ చేసే సిస్టమ్ ఉండడంతో 1870, 1880ల మధ్య కాలంలో చిక్కులు వచ్చి పడ్డాయి. తనకు వచ్చే ఆర్డర్స్ తగ్గుతున్నట్లు గుర్తించిన ఆల్మన్ ఏం జరుగుతుందోనని ఆరా తీగా అసలు విషయం బయటపడింది. ఆల్మన్ కి పోటీగా ఆ సిటీలో మరొకరు ఆ బిజినెస్ రన్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. అతని భార్య చేసిన పనే ఇదంతా. ఆమె టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ గా చేస్తోంది. ఆల్మన్ కోసం వచ్చిన కాల్స్ అన్ని తన భర్తకు మళ్లించేది. ఈ విషయాన్ని ఆల్మన్ ఆ ఎక్స్చేంజ్ కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సొంతంగా హాట్ పిన్స్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ సాయంతో తొలి ఆటోమేటెడ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కనిపెట్టాడు. 1891లో దీనికి పేటెంట్ రాగా 1892లో ఇండియాలోని లా పోర్టీలో ఇన్స్టాల్ చేశారు. 99 మంది కస్టమర్లకు ఆటోమేటిక్ గా కాల్స్ కనెక్ట్ అయ్యేలా దీనిని డిజైన్ చేశారు. ఈ సిస్టమ్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు వీలుగా ఉండాలని రోటరీ డైల్ కనిపెట్టాడు. ఆ తర్వాత స్ట్రోగర్ ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కంపెనీ స్థాపించి పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ కంటిన్యూ చేశారు. కొన్నాళ్లు బిజినెస్ నడిపిన తర్వాత 1898లో తన పేటెంట్ అమ్మేసుకుని ఫ్లోరిడాలో మళ్లీ కాటికాపరిగా స్థిరపడ్డారు. కానీ ఆయన చేసిన ఆవిష్కరణ టెలిఫోన్ ప్రపంచంలో ఓ విప్లవాన్ని తీసుకువచ్చింది. టెలిఫోన్ ఆపరేటర్ల ఆధిపత్యానికి, అధికార దుర్వినియోగానికి చెక్